అందుకు ఎస్. అండ్ ఇప్పుడు మనందరం వెయిట్ చేస్తున్నాం ఆయన స్పీచ్ కోసం. ఆయన సినిమాలు తీసిన సెన్సేషనే, అలా ఒక ఫోటో పెట్టారండి, అందులో ఆ క్రీమ్ని కూడా సెన్సేషన్ చేశారు ఆయన. నాకు తెలుసు మీకు అర్థమైపోయింది అది అని చెప్పి. సో ఆయన ఏం చేసినా సెన్సేషనే. ఆయన ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్ని ప్రమోట్ చేస్తూ అండ్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ అండ్ వాళ్ళందరికీ అండదండగా నిల్చొని అండ్ ఇప్పుడు డెకాయిట్లో మన అందరినీ మనసులు దోచే దొంగగా పలకరించడానికి రాబోతున్నటువంటి మా అడవి శేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరు ఎట్టా ఉండారు? టీజర్ నచ్చిందా? ట్విట్టర్లో 2 ఏళ్ళుగా చదువుతూనే ఉన్నా, కుర్రాడు యాడున్నాడు యాడిపోయినాడు, ఈడే ఉన్నా ఈ సినిమానే తీస్తాడు అన్నమాట. ఇప్పుడు యాస పక్కన పెట్టి మామూలు మాట్లాడుతాను. కరెక్ట్, చేతి సైకిల్ని అర్థం చేసుకున్నారు. గైజ్, ఐఎమ్ సో హ్యాపీ యూఆర్ హియర్. నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. అంటే యూనో ఒక పెద్దని పెళ్లి చేస్తాడు చూడు, పెళ్లి చేసేటప్పుడు ఒక నర్వస్నెస్ ఉంటుంది, ఆ ఫీలింగ్లో వచ్చి అనమాట. దడ 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 కొట్టుకుంటాడు ఉండే. అంటే సినిమా డైలాగ్ కదా, ప్రస్తుతానికి సినిమాలే నాకు. బట్ ఓ చిన్న మిస్టేక్ చేశానండి. బర్త్డే నాడు కొంచెం సెలబ్రేట్ చేసుకుందాం, బర్త్డేకి 1 డే తర్వాత లాంచ్ చేద్దామని సరదాగా ఫ్లోలో టీంతో అన్నా. కట్ చేస్తే బర్త్డే మొత్తం టీజర్ మీకు అంతా బాగుంటుందని పనిచేస్తూ ఉండిపోయాం అనమాట. వి వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్ అండ్ 2 లాంగ్వేజెస్ తీసాం. ప్రాపర్గా ఒక ప్రాపర్ తెలుగు సినిమా, ఒక ప్రాపర్ హిందీ సినిమా, ఒక తెలుగువాడు హిందీవాడు కలిసి చేసిన సినిమా, ఇద్దరం కలిసి రాసాము. ఈ నా బెస్ట్ ఫ్రెండ్ అండి, ఇద్దరం యూఎస్లో పెరిగాం. తను మన కల్చర్ని అర్థం చేసుకొని, నేను తన కల్చర్ని అర్థం చేసుకొని ఆ హైబ్రిడ్లో ఈ సినిమా చేసాం అనమాట. సో ఇదంతా కూడా మళ్ళీ ఒక టెక్నీషియన్ పరంగా ఒక అమెరికన్ స్టైల్తో తీశాడు అండ్ దట్స్ వాట్ వీఆర్ వెరీ ప్రౌడ్. మాకు ఫ్రీగా గైడెన్స్ ఆన్ సెట్ అనురాగ్ సార్, ఒక వరల్డ్ క్లాస్ ఫిల్మ్ మేకర్ నుంచి. ఆయన సరదాగా అక్కడ లియోనార్డో డికాప్రియో, అల్ఫాన్సో కువారంతో ఫోన్లో మాట్లాడుతూ కట్ చేస్తే మాకు సెట్కి వచ్చి డైలాగ్ చెప్పేవారు. సో మాకు అలా అంటే మళ్ళా అదృష్టం కలిగింది అనమాట. బట్ మా సినిమాకి ఒక క్రౌన్ జ్యువెల్ మృణాల్. యూనో తను పర్ఫార్మెన్స్కి ఇచ్చిన హార్ట్, తను పరిగెట్టించి